ఓపిక అనేది చాలా విలువైనది. అది నీకు ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు. ఎంత చదువుకున్నావన్నది ముఖ్యం కాదు, ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నావన్నదే జీవితంలో చాలా ముఖ్యమైనది. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెబుతాడు. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినగలిగేవారే ఎంతో అదృష్టవంతులు. ఏ బంధమైనా పెరగాలన్నా, కొనసాగాలన్నా, నిలవాలన్నా ఒకరి మాట మరొకరు వినాలి. ఒకరి మౌనాన్ని మరొకరు అర్థం చేసుకోవాలి. ఇతరులతో నీకు అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసమని నటించకు. నీ దుఃఖానికి కన్నీరు ఇచ్చిన భగవంతుడు వాటిని తుడుచుకోవడానికి నీకు వేలును కూడా ఇచ్చాడు. నీ దుఃఖానికి కన్నీరు వచ్చిన ప్రతిసారి తుడిచే వేలు నీకు ఉందని మరిచిపోకు. తుడుచుకోకుండా అలాగే కుంగిపోకు. అంటే అర్థం, నిన్ను ఓదార్చే వారి కోసం ఎప్పుడూ ఎదురు చూడకు అని. ఎదగడం కోసం ఒకరితో ఎప్పుడూ నువ్వు పోల్చుకోకు. అన్వేషించడం మొదలుపెట్టు. నీ అన్వేషణలో నీ ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. నీ ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఎదుట వారిని ఇష్టపడడం నేర్చుకో, ఈర్ష్యపడడం కాదు. ఉన్నతంగా ఆలోచించు, ఊహలకు అందేలా ఆలోచించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరిస్తూ ఉండు. జీవితంలో ఎవరినైనా నమ్మండి, కానీ నిలకడలేని చేష్టలు, పొంతనలేని మాటలు మాట్లాడే వారిని మాత్రం అస్సలు నమ్మకండి. అటువంటి వారికి వీలైనంత దూరంగా ఉండండి. డబ్బు ఉంటేనే ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు, కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడేవాళ్ళు కొందరు మాత్రమే ఉంటారు. వాళ్ళే నీకు జీవితాంతం నీకు తోడుగా ఉంటారు. నీ అశ్రద్ధతో అటువంటి వారిని దూరం చేసుకోకు. జీవితం నీకు ఎప్పుడూ ఏదీ నేర్పదు. నీకు ఎదురయ్యే సమస్యలు, వీటి నుండే నువ్వు అన్నీ నేర్చుకోవాలి. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం ఒక విధంగా మంచిదే. కాలికి దెబ్బ తగిలితే వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పుతుంది.